హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై డైలీ కుకింగ్. ఈరోజు ఆరకాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి వర్షాకాలంలో తప్ప మళ్ళీ రావండి. పల్లెటూరులో అయితే కొనక్కర్లేదు, పొలాల్లోనే దొరుకుతూ ఉంటాయండి. మనకైతే మార్కెట్లో వస్తుంటాయండి, చాలా కాస్ట్ కూడా ఇవి. మేము తీసుకొచ్చిందంటే పావు కేజీ అండి. పావు కేజీ వచ్చేసి 40 రూపాయలు. కొంచెమే అవుతుందండి కూర ఇది మగ్గితే. దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కోసుకొని కూరలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ కూడా దీని ముందు తక్కువే, అంత టేస్టీ ఉంటుందండి. ఈ కాలంలో వచ్చే కాకరకాయలు తింటే చాలా మంచిదండి. మళ్ళీ దొరకవు, ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయి ఇవి. చూసారా, నేను సన్నగా తరుక్కొని చిన్న ముక్కలుగా కోసేసి నూనెలో వేయించుకుంటున్నానండి. పప్పు తాలింపులు అవన్నీ వేసుకొని నూనెలో వేగితే కొంచెం కూర టేస్టీగా ఉంటుందండి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఉల్లిపాయ వేస్తానండి. ఎప్పుడు కూడా ఉల్లిపాయ ముందుగానే వేయను నేను ఫ్రైల కంటే. ఇది ఫ్రై కాదు, అలా అని గ్రేవీ కూర కాదు కదా, నేను అందుకనే ఇలా వేసానండి. ఇప్పుడు మధ్యలో ఉల్లిపాయ వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. చూడండి, కరివేపాకు వేసాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసానండి. ఇవి అలా కారకాయ ముక్కలు పైన కప్పేసి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి, వెంటనే మగ్గిపోతాయి. ఈ ఆరకాకరకాయ కూర నిమిషాల్లోనే అయిపోతుందండి. గంట సేపు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. చూసారా, తొందరగా ఉల్లిపాయ కూడా మగ్గిపోయిందండి. ముక్కలు కూడా తొందరగానే మగ్గిపోతాయి. ఇలా కలదిప్పుకొని ముక్క ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పేసేయండి. ఉప్పు వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టండి. తర్వాత వెంటనే మగ్గిపోయి ఉంటుందండి ఉల్లిపాయ కూడా. చూసారా, ఉల్లిపాయ పచ్చిదనం కూడా ఎక్కడా లేదు, మగ్గిపోయింది పూర్తిగా. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, మరీ ఆయిల్గా కూడా ఉంటే బాగోదు. నేనైతే సరిపడా వేసానండి. ఇప్పుడు ఒక్కసారి ముక్క పట్టుకొని చూడండి, తొందరగా ఉడికిపోయింది. ఆరకాకరకాయ చాలా బాగుంటుందండి ఆ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు 2 స్పూన్న్నర వేసుకుంటున్నానండి. ఇది మసాలా కారం. మేము మీడియంగా తింటాము కారం. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు, సరిపడా. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ 2 కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కారం వేసిన పచ్చి వాసన అన్నీ పోతాయండి, బాగుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. నేను చేసే ప్రతి వంటలు కూడా మీకు నచ్చాయా లేదా అని కామెంట్లో పెట్టండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వంట కూడా, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ. ఆరకాకరకాయ కూర రెడీ. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదండి చూస్తుంటేనే. దీన్ని ఇప్పుడు గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.